నేను ఈ మధ్య ఏ రెసిపీ చేసినా అట్ట ఫ్లాప్ అవుతుంది. నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేసిన, అది కూడా అట్ట ఫ్లాపు. నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ అయితే ఎలా చేసానో చెప్పేస్తాను. ముందు ఆయిల్ వేసేసుకొని అందులోకి ఎగ్స్ వేసేసుకున్నాను, ఘాట్లు పెట్టేసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు వేసేసిన. కాస్త వేగినాక ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి, అవి కూడా వేసేసిన. కొన్ని ఆనియన్స్ వేసేసి అవి కూడా లైట్గా ఫ్రై చేసినాక అల్లం పేస్ట్ వేసిన. పచ్చివాసన పోయినాక అందులోనే కాస్త పసుపు వేసిన. ప్యారలర్గా రైస్ కూడా కుక్ చేసుకున్న, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినవి. ఇంకా తర్వాత ఆనియన్స్లోకి 2 టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకున్నా. అవి కాస్త మగ్గినాక ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసేసి కాస్త మగ్గించినాక ఇంకా మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసినాను అనమాట. అందులోకి చికెన్ మసాలా కూడా వేసేసుకున్నా. ఈ ఎగ్స్ ఏంటంటే కాస్త మసాలా పడుతుందని అంతే. వేసేసినాక పక్కకు తీసేసుకున్న ఎగ్స్ అందులోకి కాస్తంత ఒక చిన్న పెరుగు ప్యాకెట్ కూడా వేసేసిన. లో ఫ్లేమ్లో పెట్టి కలిపినాను అనమాట. కలిపి ఇంకా అందులో కాస్త ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకా పక్కకు తీసేసుకున్నా. రైస్ కుక్ అయింది. ఇక కుక్ అయినాక రైస్ ఇంకా లేయర్ కింద వేసేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ముందే కర్రీలోంచి కొంచెం పక్కకు తీసి పెట్టినాను అనమాట. ఇంకా లేయర్ కింద వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక లేయర్ కింద రైస్ వేసినాక ఇంకా ముందుగా పక్కకు తీసి పెట్టిన కర్రీ కూడా వేసేస్తున్నాను. వేసినాక ఇంకా మొత్తం రైస్ వేసేసి గార్నిషింగ్ కూడా ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసేసిన. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసినాను ఇంకా అంతే. కానీ అస్సలు బాగాలేదు అదేందో. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.